ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మనకైతే కంప్లీట్ రిజల్ట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో వాటికి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఉంటుంది, వాటికి సంబంధించి ఏ సర్టిఫికేట్ మనం తీసుకెళ్ళాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు డిగ్రీ చదువుకున్న వాళ్ళు అర్హులా లేదా అనే దాని గురించి కూడా ఈ టాపిక్లో చర్చించుకుందాం. అయితే ఇక్కడ 98 మెంబర్స్ సంబంధించి మనకైతే మళ్ళీ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. 98 మెంబర్స్ ఎవరంటే వాళ్ళే అనమాట. డిగ్రీలో డిగ్రీ హయ్యర్ ఎడ్యుకేషన్ నుండి ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళకైతే రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. తర్వాత ఈ 98 మెంబర్స్ని తర్వాత మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకైతే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళే వీళ్ళనమాట. వాళ్ళకి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్ 108 అనమాట, హైకోర్టు సంబంధించి. ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు 108 నోటిఫికేషన్ నెంబర్ చూసుకోండి ఒకసారి. అందులో నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్గా వాళ్ళకి సంబంధించి డేట్స్ వైజ్ అయితే కంప్లీట్గా ఎంతమంది క్యాండిడేట్ హాజరు కావాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే మనకు 16వ తేదీ రోజు కంప్లీట్గా 33 మంది సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందన్నమాట. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు, ఒకసారి మీరు చూసుకొని వెళ్ళండి. దాని తర్వాత 17వ తేదీ రోజు 33 క్యాండిడేట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి హాల్ టికెట్ నెంబర్ చూసుకొని వెళ్ళండి. 18వ తేదీ రోజు కూడా 32 మెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరెవరు షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో కంప్లీట్గా చూసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ 98 మెంబర్స్ సంబంధించి రిక్వైర్మెంట్ సెల్ 2nd ఫ్లోర్ సి బ్లాక్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నియర్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ అండ్ మదీనా బిల్డింగ్ హైదరాబాద్ సంబంధించి అడ్రస్కి మీరు వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? 10:30 AM నుంచి 5 PM వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 2 sets of attested photocopies and the certificate attestation shall be done by the gazetted officer signature తో పాటు 2 జిరాక్స్ సెట్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాలంటూ కూడా ఇక్కడైతే చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళండి. అలాగే హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. మరి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు హాల్ టికెట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. మీకు సంబంధించి హైకోర్ట్స్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఇక్కడ హాల్ టికెట్ అయితే తీసుకెళ్ళాలి ఫస్ట్. దాని తర్వాత మీరు 1st నుంచి 10th వరకు బోనాఫైడ్స్ అనమాట. 7th, 8th, 9th, 10th సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి కంప్లీట్గా 10th వరకు బోనాఫైడ్స్ అండ్ ఎస్ఎస్సి మేమో కూడా. అలాగే దాని తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ 100% ఉండాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ. దాని తర్వాత మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే వాటికి సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, వాటికి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేటు. అలాగే డిశ్చార్జ్ ఇక్కడ చూసుకోవచ్చు. డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేటు. కమ్యూనిటీ సర్టిఫికేట్ బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేటు. అలాగే దానికి సంబంధించి మనకు కంప్లీట్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత మనకు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటే ఓబీసీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. దాని తర్వాత ఎకనామికలీ వీకర్ ఈడబ్ల్యూఎస్ వారు ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేటు. అలాగే పర్సన్ విత్ డిసబిలిటీ సర్టిఫికేట్ షోయింగ్ ద న్యాచురల్ పర్సంటేజ్ అంటే ఎవరైనా డిసబిలిటీ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. అలాగే స్టడీ బోనాఫైడ్స్ సంబంధించి అన్ని మీకు స్టడీకి సంబంధించి బోనాఫైడ్స్. అలాగే అప్డేటెడ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనమాట. మీరు అప్డేట్ చేసుకున్నటువంటి ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలన్నమాట. ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి 2 sets of ఫోటో కాపీస్ సర్టిఫికేట్ డ్యూలీ అటెస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయించుకొని వెళ్ళాలి. కంప్లీట్గా చూశారు కదా. ఇవన్నీ సర్టిఫికేట్ మీరు తీసుకొని వెళ్తేనే మీకు అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. ఈ ఆల్ సర్టిఫికేట్ ఒకసారి చూసుకోండి. ఈ మనకు హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. అలాగే మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే కంప్లీట్గా ఇది అయిపోయిన తర్వాతనే ఈ మంత్ ఎండింగ్లో మనకైతే రావచ్చు అనమాట. లేదా మనకు ఈ నెక్స్ట్ వీక్ కానీ ఈ వీక్లో కానీ రావచ్చు అనమాట. చాలామంది డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ఎదురు చూస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి రిజల్ట్స్ ఉంటుంది. అది వచ్చిన వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.